హలో వెల్కమ్ టు V5 న్యూస్. సో ఈ రోజు మనం కాపరా దగ్గర ఉన్నటువంటి షాహోన్ కుంఫు క్లాసెస్కి అయితే వచ్చేసామండి. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే గ్రాండ్ మాస్టర్ కనిష్క శర్మ గారు అయితే ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా 2 days అయితే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే వస్తున్నారు. సో ఈ సంస్థ అసలు ఎందుకు స్థాపించారు, దాని ఉద్దేశం ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెళ్దామా మరి. సో పదండి వెళ్దాం. సో అసలు షాలోన్ కుంఫు ట్రైనింగ్ అనేది ఎందుకు ఇక్కడ, ఈ సంస్థ ఎందుకు ఇక్కడ స్థాపించారు సార్? ఇది గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నేరేడ్మెట్ మహబూబీ ఫంక్షన్ హాల్లో, మల్కాజ్గిరి సెంటర్లో మా దగ్గర 20 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది పిల్లలకు మెయిన్ ఆత్మరక్షణ గురించి కావాలని మేము దగ్గర బ్లాక్ బెల్ట్స్ కూడా ఒక 40-50 నంబర్స్ దాకా మేము తయారు చేసి ట్రైనింగ్ అన్ని స్కూళ్ళలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది ప్రతి పిల్లలకు ఆత్మరక్షణ గురించి అన్నిటికీ ట్రైనింగ్ ఉండాలని ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వబడి ఓకే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ సిచ్యువేషన్ చాలా ఉంది. సో పిల్లలు అంటున్నారు అసలు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. సో పిల్లల పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనివల్ల కోవిడ్ వల్ల మేడం డాక్టర్ త్రూగా ఏంది అన్ని శానిటైజ్ అన్ని విధాలు వాడుతూ దాంతోపాటు దీనికి ట్రైనింగ్తో పాటు చాలా ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ వస్తుంది. ఓకే సార్, సో ఇక్కడ స్థాపించిన తర్వాత మీ సంస్థ ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? తల్లిదండ్రులు అనేది అసలు ఎంకరేజ్ చేస్తున్నారా? తల్లిదండ్రులు చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. మనం పిల్లలకు మార్నింగ్ వాళ్ళు 5 o'clock పేరెంట్స్ తీసుకొచ్చి డ్రాప్ చేయడం, మినిమం 3 hours మార్నింగ్, 3 hours ఈవినింగ్ 3 hours. గత మనము డిస్టిక్ లెవెల్లో కూడా ట్రైనింగ్ టోర్నమెంట్ కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకెళ్తున్నాం పిల్లలకు. ఓకే సార్, సో అసలు ఈ సంస్థ స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్? సమాధానం అంటే మనకు పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ప్రతి హాస్పిటల్కి ఖర్చులు చాలా అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కాకుండా ఆత్మరక్షణ కోసం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, సో బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేశారా సార్ ఏపీ తెలంగాణ వైస్? బ్రాంచెస్ మనకి మొత్తం తెలంగాణలో అన్నీ ఉన్నాయి మ్యామ్. మన దగ్గర 40-50 బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు జాయిన్ చేసుకుంటున్నారు సార్ పిల్లలు మినిమం అనేది బేసిక్ నుంచి ఉంటుంది మ్యామ్. ఏజ్ వైజ్ ఉంటుంది. 3.5 నుంచి స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ కానీ మార్షల్ ఆర్ట్స్ అనేది నో ఏజ్ లిమిటెడ్. అప్ టు మనం ఇది ఏజ్ అప్ టు 60-70 years కూడా మనం చేసుకోవచ్చు. ఏజ్ వైజ్గా సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఉపేందర్ అండి. ఓకే సార్, మనకి ఈ సంస్థలో అసలు పిల్లలు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి మనకి హెల్ప్ఫుల్గా అవుతుంది సార్ పిల్లలకి? మేడం, మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ వల్ల మెంటల్ ఫిట్నెస్, ఫస్ట్ థింగ్ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్. అండ్ మార్షల్ ఆర్ట్లో ఒక స్టూడెంట్ మినిమం ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ ఏజ్లో ఉన్న స్టూడెంట్ ఎవరు జాయిన్ అయినా వాడికి ప్రతి ఒక్కరికి అంటే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ మినిమం 10 స్టూడెంట్స్ ఆల్సో దే కెన్ ఎర్న్ ఎ పార్ట్ టైమ్ ఇన్కమ్. బికాస్ అబ్బాయి కాలేజ్కి వెళ్తూ కూడా హీ కెన్ ఎర్న్ ఎ పార్ట్ టైమ్ ఇన్కమ్. అంటే తన కాళ్ళ మీద తను నించోని తన ఓన్గా సింపుల్గా ఒక క్లాస్ చెప్పుకొని హీ కెన్ ఎర్న్ 5,000 to 6,000 హీ కెన్ కమ్. సో అది కూడా మార్షల్ ఆర్ట్లో వన్ ఆఫ్ ద బెనిఫిట్. అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ద వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ సిట్టింగ్, వే ఆఫ్ స్టాండింగ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా చాలా అవాయిడ్గా ఉంటారు. కంపేర్ టు అదర్ చిల్డ్రన్, మార్షల్ ఆర్ట్ ఎవరైతే చేశారో వాళ్ళల్లో చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్కి ఒక 10 అడుగులు దూరమే ఉంటారు. దే విల్ నాట్ అలౌడ్ టు దట్ బ్యాడ్ హ్యాబిట్స్. వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు కూడా వెళ్ళరు. ఫర్ సపోజ్ వాళ్ళ బ్యాచ్లో ఉన్న 10 మంది స్టూడెంట్స్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి ఏదైనా అడిక్ట్ ఉన్నా ఆ 10 మందిలో కూడా మనోడు ఒక తులసి మొక్కలా పక్కకు జరిగిపోతాడు. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ for learning martial art. And especially girls, nowadays girls are facing a lot of problems. They can do many things with this martial art. They can save themselves and they can have a part-time income also. They can teach, they can work in schools. So this is the respectable army. This is like an army. సో ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఒక సోల్జర్ని మనం ఆర్మీలో ఎంటర్ చేస్తే వాడికి ఎంత గౌరవం ఉంటుందో సమాజంలో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ 1,000 ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీలో ఒక 100 మెంబర్స్ ఉన్నా అందులో మార్షల్ ఆర్ట్ చేసినాడు ఒకడో ఇద్దరో ఉంటారు. అందులో బ్లాక్ బెల్ట్ వర్క్ చేసినాడు మా అంటే ఒకడే ఉంటాడు. సో ఇఫ్ యూ టేక్ 100 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, అందులో ఆర్మీ సోల్జర్ ఒకడే ఉంటాడు. సో సేమ్ లైక్ దట్ ఇట్ విల్ బీ. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటున్న సమాజంలో ఆడపిల్లల పట్ల చాలా జరుగుతున్నాయి. సో ఇదైతే రక్షణ వాళ్ళు రక్షించుకోగలుగుతారు. కానీ పేరెంట్స్ ఆడపిల్లల్ని ఇక్కడ పంపించడానికి ఎంతవరకు మీకు సహకరిస్తున్నారు? మేము 90% to 100% మా వల్ల అయినంత ప్రతి పేరెంట్కి వీఆర్ గైడింగ్. వాళ్ళకి మేము ఒక అడ్వైస్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాం. దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటని మేము ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాం. సో దాని ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఇప్పుడు మాకు ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్, నేను ఆల్ top 10 doctors, they are my students.
అపోలోలో పనిచేసే ఒక 5 మెంబర్స్ నా దగ్గర ఉన్నారు. లైక్ మెనీ కార్పొరేట్ కంపెనీస్ and Hyderabad Malka GST commissioner also is my student. So there are a lot of members are there. I am taking many classes like that. So I have a 7 to 8 black belt students. They are also earning for some part-time income. And most specially, మేము ఇక్కడ రావడానికి the main reason మాస్టర్ వజ్రాష్ అన్న. సో హీఈస్ ఏ కంప్లీట్ పాజిటివ్ పర్సన్. ఇక్కడ ఎంతమంది అయితే మార్షల్ ఆర్టిస్ట్, తైక్వాండో, కుంఫు దేంతో సంబంధం లేకుండా ఇక్కడికి రావడానికి వీ వాంట్ టు స్ప్రెడ్ ఏ ఫ్రెండ్లీ నేచర్ అండ్ గుడ్ మార్షల్ ఆర్ట్. Now we are calling a షిఫు means it's not easy. షిఫుని పట్టుకోవడం, షిఫుని ఇక్కడ దాకా తేవడం, అది ఎంత టాస్క్, ఎంత టఫ్ అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తున్న మా వద్రాష్ అన్నకి తెలుసు. అది మామూలుగా మీరందరూ ఇంత సింపుల్గా వచ్చి మనం ఇంత నించుంటున్నాం, అట్లీస్ట్ షిఫుని రీచ్ అవ్వగలుగుతున్నాం. వీ కాంట్ రీచ్ షిఫు. హీఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ వన్ మాస్టర్ టోటల్ ఇండియాలో. ఆయనంత మాస్టర్ ఎవరు లేరు అండ్ ఆయనంత ఆర్ట్ ఎవరి దగ్గర లేదు. వీ ఆల్ ఆర్ మాస్టర్స్ బట్ వీఆర్ అట్ సమ్ కేటగిరీస్. కొన్ని కేటగిరీస్లోని మాకు మేము ఉన్నాం. బట్ హీజ్ ఆల్ ఇన్ వన్. హీజ్ ఎ డిక్షనరీ, హీజ్ ఎ గైడ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ షాలోన్ కున్ఫు క్లాసెస్లో జాయిన్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారండి, పిల్లల పేరెంట్స్. సో వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆద్నారేనా. ఓకే, మీ పిల్లల్ని జాయిన్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ? 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో ఎట్లా ఉందండి ఇక్కడ పిల్లలు ఏ విధంగా గ్రోత్ అవుతున్నారు? बच्चों की प्लेटफॉर्म अच्छा है यहाँ पे. और तो कि बच्चे के हेल्थ के साथ प्लेटफॉर्म भी अच्छा है. ऐसे सेमिनार होने से बच्चों का कॉन्फिडेंस भी और बढ़ता है उससे, तो अच्छी है. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? వీనాక్ష్. మీనాక్ష్, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ క్లాసెస్కి వస్తూ? 3 years. 3 years నుంచి వస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా ఇక్కడ? బాగుందా? ఓకే. సో ఇక్కడ బాగుందా లేకపోతే స్కూల్లో బాగుందా? దోనో బాగుందా? ఓకే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు అషీమ్ సెన్గుప్తా. మై సన్ అరుణబ్ సెన్గుప్తా. ఓకే. He's been in this classes for the last 6 years and master, he's an awesome person. He's very friendly and he teaches very well. He's very what you call friendly in nature. He's very and his learning is so high and my son has learned so much from him. Especially I haven't seen a person like Srikanth till date because I have gone to many teachers and the friendly nature which he has and the knowledge which he has, no one else I see in this particular area. So I have seen many students coming and going, but he's been there for the last 6 years and his students have grown a lot. And that's really a good thing which every parent should see because knowledge is a thing which doesn't come within 2 years or 3 years. It takes a lot of years and hard practice. He used to go every day at 6 o'clock in the morning. It was tough for him because just imagine he was 5 years or 6 years old. From then on he's going. Getting up early in the morning at 5:30 in the cold winter, it's tough. But master has taught him that unless until you practice, you'll not be perfect in that. That's what he is now. ఓకే. సో మీ అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఎట్లాంటి డిఫరెన్సెస్ మీకు కనిపించింది? See, I really don't want physical thing, but mentality, he has grown a lot. The patience, the meditation part, he has lot. That's the positive thing I've seen. And even physically, he's much better than many of his friends. The work which he does, the practice which he does, and the time he maintains for everything is really phenomenal. That's the thing I like about the master, and his students who have grown under him are really perfect. That's what my son is now. అసలు ఇక్కడ జాయిన్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది సార్? I know. See, I've gone to many places, to be frank, but he's the person I've spoken to many people. He's the best person I have seen in this area, and his dedication towards the children are really good. He's there always to speak to the student. See, sometimes children are like that. They get disheartened if you don't get things right. So if I don't get a belt, say in 6 months, they said, "Daddy, how many days do I go there without the belt?" But it's not the belt. It's what the practice you are making.
what's dedication you're putting into the things. That's important. That's what made my child go to this particular place, and he's really happy to do that. Thank you. And he respects every student. That's first thing is respect. Every person should be able to give respect to any person whom they speak to. And if you see the students of his class, every person gives respect. It's not, see, they're physically very tough, but you will not see them anywhere in this action or something like that. They're always silent. They do their work, they do their practice and go away. That's the best thing I have seen. ఓకే థ్యాంక్ యూ. హాయ్ పేరు? My name is Aruna Gupta. ఓకే. సో ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6. 6 ఇయర్స్. సో 6 ఇయర్స్ నుంచి ఇక్కడ మాస్టర్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు మీకు? I love the masters. They talk very politely, and mostly everything is great. Yeah, just the hard bit is waking up in morning and going there. I come to my house and say that, see today how I sweat, how I did hard. That's how I like it. ఓకే. సో 6 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎంతవరకు మీరు రీచ్ అయ్యారు? ట్రైనింగ్లో ఎంతవరకు పర్సంటేజ్ రీచ్ అయ్యారు? He's still in brown belt. బ్రౌన్ బెల్ట్. Brown belt. Yeah. బ్రౌన్ బెల్ట్. Like 90%. 90%. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఈ సంస్థ మొత్తం ఎట్లా అనిపిస్తుంది మీకు మాస్టర్స్ ట్రైనింగ్? Very nice, very good, excellent. సో మార్నింగ్ పొద్దున్నే లేవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటిది మీరు ఎలా లెగిసి వస్తున్నారు? ఎట్లా వస్తుంది ఇంత ఇంట్రెస్ట్ మీకు? See, मेरे को समझ में it's basically parents, okay? Okay. So parents' hard work is also there because their dedication, if they don't give the confidence in the child, it will not happen. See, even if you take any of the great players, cricket players, it's their hard work. They get up at 4 o'clock, 5 o'clock, they go for practice. So we should dedicate some time to the child also. He doesn't know what practice is, Yes. right? So unless until you push them to do that, they'll not. Now what happens is he gets up at 5:45 and goes to the class 6 o'clock. Yeah, sometimes it happens that he's little bit lazy to stay back, but most of the time he goes to the classes. నమస్తే మేడం, మీ పేరు? దమయంతి అండి. ఓకే. సో మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇక్కడ 1 year అవుతుందండి. 1 year. 1 year ప్లస్. ఓకే. సో ఎట్లా ఉంది మేడం, గ్రోత్ ఎలా ఉంది? చాలా బాగుంది మ్యామ్. ఓకే. సో మాస్టర్స్ ఎట్లా నేర్పిస్తున్నారు వీళ్ళకి? వాళ్ళక పర్సనల్ కేర్ తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒక దాంట్లో మంచిగా ఉందనుకోండి, సపోజ్ తనతో క్విక్గా నేర్చుకుంటుంది అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వేరే వాళ్ళకి చెప్పడము, ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేసి అలా కాదు ఇలా ఒకవేళ ఉంటే పేరెంట్స్కి చెప్తారు ఫస్ట్, ఇలా ఉంది మీరు కూడా ట్రై చేసి నేర్పించండి అని. సో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆడపిల్లల్ని కొంచెం బయట పంపించడానికి భయపడుతున్నారు పేరెంట్స్. ఎందుకు కున్ఫూల్ అవన్నీ ఎట్లి అని చెప్పేసి కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు ఆడపిల్లల్ని పంపించాలని? యాక్చువల్లీ మా ఫాదర్ హీఈస్ బ్లాక్ బెల్ట్ అనమాట. సో తన వల్ల నేను నేర్చుకున్నాను. సో ఐ వాంట్ మై డాటర్ ఆల్సో టు బీ వెరీ పర్ఫెక్ట్. ఓకే. సో నాకు అంత ఏంటంటే బయటికి వెళ్ళి చేసే అంత ఫ్రీడమ్ నాకు లేకుండే. సో ఐ డోంట్ వాంట్ మై డాటర్ టు బి లైక్ దట్. ఓకే. సో అందుకని ఐ వాంట్ హర్ టు బికమ్ గుడ్. ఇమోషనల్ ఫస్ట్ ఇది మనకి ఇమోషనల్గా బిల్డప్ చేస్తుంది, మెంటల్గా టఫ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్. ఓకే. రేపు మనం ఎన్ని వింటున్నాము, లైక్ 3-year-old girl is being. అవును. So I don't want all those things with my daughter. So I just wanted to take my first step with this. సో అందరు పేరెంట్స్ మీద ఆలోచిస్తే చాలా మట్టికి సంఘటనలు అయితే ఆగుతాయండి. ఆబ్వియస్లీ మ్యామ్, మనము చేయాలి. వీ హ్యావ్ టు, మనం మెంటల్గా ఎమోషనల్గా మనం పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. లేదు అంటే వాళ్ళు రేపటి దినము ఇప్పుడు వెళ్ళినా అమ్మో ఏంటి అని వాళ్ళు భయపడకూడదు. అవును. ఏమైనా నేను చూసుకుంటా, అట్లానే మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి. That's what I was expecting. Yes. And I'm getting the same from the sirs also. Yes. So I'm happy with that. థ్యాంక్ యూ. నీ పేరేంటి? ప్యూషా. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నావు? తెలీదా? అయ్యో, తెలియకుండా వచ్చేస్తున్నావా?
I joined her when she's in UKG. UKG, yeah? Now Okay. she's in 1. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? మాస్టర్ బాగా నేర్పిస్తున్నారా? చెప్పాలి నోటి నేర్పిస్తున్నారా? మాస్టర్ బాగా నేర్పిస్తున్నారా? నేర్పిస్తున్నారా? ఏ క్లాసు? ఫస్ట్ క్లాసా? ఓకే, బాగుంది ఇక్కడ. మరి మీ ఫ్రెండ్స్ అందరూ బాగా నేర్చుకుంటున్నారా? చెప్పాలి సమాధానం. నేర్చుకుంటున్నారా? సో ఈ రోజుల్లో మనకి చాలా మట్టికి చూస్తున్నాం, ఆడపిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అండ్ చిన్న పిల్లల మీద కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అండ్ ఇట్లాంటి కున్ఫు క్లాసెస్కి మనం జాయిన్ చేస్తే ఎంతో కొంత వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు. అండ్ ఎవరో వచ్చి ఏదో రక్షిస్తారు అని కాకుండా ఆడపిల్లలే తమను తాము రక్షించుకునేలా చేసి చాలామంది పిల్లలకైతే మనకి ఫ్రీగా అయితే చెప్తున్నారంటే అండి. సో ఈ మేడంను అయితే ఒకసారి అడుగు తెలుసుకుందాం అసలు ఇంత బాగా ఎలా నేర్పిస్తున్నారు అనేది. నమస్తే మేడం. నమస్తే. ఓకే, మీ పేరు మేడం? జయశ్రీ. జయశ్రీ గారు. సో మీరు విన్నాం మీ గురించి, చాలామంది పిల్లల్ని పేదవాళ్ళ పిల్లలకి చాలా మట్టికి నేర్పిస్తున్నారు అని. సో ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. సో అలాగే నేను నేర్చుకున్నాక కూడా నాతో పాటు ఆడపిల్లలకి చాలామందికి నేర్పియాలని నాకు చాలా ఒక ఆలోచన కలిగిందనమాట. సో అందువల్ల ఫస్ట్ నేను ట్రైనింగ్ తీసుకొని మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకి నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు పర్సనల్గా. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్టయితే ఏ ఆడపిల్లకి సరైన రక్షణ లేదు. కనీసం వాళ్ళు కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళ ఆత్మరక్షణ వాళ్ళు సేఫ్గా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. బికాజ్ నాకు కూడా ఒక పాప ఉంది. సో నేను ఒక పేరెంట్గా నా పాప కోసం నేను ఆలోచించాను అండ్ ఇతరుల పిల్లలకు కూడా నేను నేర్పించాలని ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాను అనమాట. సో వాళ్ళు స్కూల్ అప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ పేరెంట్స్కి టెన్షన్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మా పిల్లలు వెళ్ళారు, ఎవరన్నా అటాక్ చేసినా వీళ్ళు తన్నే వస్తారు అని చెప్పేసి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే నేను మా పాపకు నేర్పిస్తూ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చాలామంది పిల్లలకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, ఇది నాకు ఒక పార్ట్ టైం లాగా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. సో నేను స్కూల్లో వర్క్ చేసుకుంటూ నేను ఇంట్లో కూడా పార్ట్ టైంగా నేను ఇచ్చి వర్క్ చేసుకుంటున్నాను. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? నేను దాదాపు దీంట్లో ఈ ఫీల్డ్లో 10 years అవుతుంది. 10 years అవుతుంది. సో ఎట్లా ఉందండి ఇక్కడ నుంచి మాస్టర్ ఎట్లాంటి సహకారం అయితే అందిస్తున్నారు? మాస్టర్ వల్ల అయితే ఏదొచ్చినా సరే మాస్టరే చూసుకుంటారు. చాలా బ్యాక్ బోన్గా ఉండి మాకు నడిపిస్తూ ఉంటారు. ఏ చిన్నది వచ్చినా మేము మాస్టర్కి చెప్పుకుంటాం, మాస్టర్ సర్వ్ చేస్తారు. ఆయన ఉన్నారన్న ధైర్యంతోనే మేము ముందుకు సాగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? మ్యామ్ మై నేమ్ ఈ సంధ్య మ్యామ్. ఓకే. సో ఎంతకాలం నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను ఇక్కడ 4 years నుండి తీసుకుంటున్నాను మ్యామ్. ముందు నేను కున్ఫు నేర్చుకున్నాను 4th క్లాస్లో. వెన్ ఐ వాస్ 9 years old. 4 years ట్రైనింగ్ తీసుకున్నా. దెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, సో ఐ కుడెంట్ కంటిన్యూ. మళ్ళీ నేను ఇంటర్ 2nd year వచ్చాక టైక్వాండో స్టార్ట్ చేసాను. దిస్ ఈజ్ మై 4th year. ఓకే, మీరు అంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ మా ఫాదర్కి ఇంకా నాకు బ్రూస్లీ అన్న అతని ఫైటింగ్ టెక్నిక్ అన్న చాలా ఇష్టం. అయితే డాడీ చిన్నప్పటి నుండే నాకు అన్ని మూవీస్ చూపిస్తుండే, ఈ కున్ఫువి బ్రూస్లీ మూవీస్ అన్నీ. దాని నుండి ఇన్స్పైర్ అయ్యా. ఇంకా ఫాదర్ చాలా మోటివేట్ చేస్తారు నన్ను. అట్లా డాడీ నన్ను 4th క్లాస్లోనే కున్ఫు క్లాస్లో జాయిన్ చేస్తారు. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో ఇక్కడ మాస్టర్ ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు ట్రైనింగ్లో? మాస్టర్ ఎవరైతే పూర్ ఉన్నారో, ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఎంత అవుతుందో అంతనే తీసుకొని నేర్పిస్తారు. ఇంకా ఎవరైతే మంచిగా చూపిస్తున్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఏ ఫీల్డ్లో మంచిగా ఉంటుందో, లైక్ జిమ్నాస్టిక్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి అది చెప్పిస్తారు. కొంతమందికి జిమ్నాస్టిక్స్ వస్తలేదు, వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే అది నేర్పిస్తారు. వాళ్ళ బాడీకి ఏది ఫిట్ అవుతుందో అట్లాంటివి చూసి నేర్పిస్తారు. ఓకే. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఈస్ బృందా. ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 6 years. 6 years నుంచి. 6 years నుంచి ఇక్కడ జాయిన్ చేశారు కదా, ఎలా ఉంది? మాస్టర్ ఎలా ట్రైన్ చేస్తున్నారు? మా మాస్టర్ మాకు చాలా నేర్పిస్తారు, మళ్ళీ మేము చాలా నేర్చుకుంటాము. మేము ఇంకా నేర్చుకొని మా సార్కి గొప్ప పేరు తెస్తాము. మా సార్ మాకు బ్యాక్ బోన్లా ఉంటారు, ఎప్పటికీ చాలా హెల్ప్ చేస్తారు మా సార్ మాకు. అవునా? ఏం హెల్ప్ చేశారు?
సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు. ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కరిలా వెళ్ళడం నేర్పించారు మాకు. ఒక్కదాన్ని వెళ్తావా బయటికి వెళ్ళాలంటే? వెళ్తాను. భయం లేదా? థ్యాంక్ యూ. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి. ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? 2.5 years. 2.5 years. సో ఎట్లా ఉంది ఇక్కడ మాస్టర్ ఏ విధంగా నేర్పిస్తుంది? చాలా మంచిగా నేర్పిస్తారు. ఐ బీన్ సెల్ఫ్ డిపెండెంట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కాలేజ్ కన్నా ఎక్కడికైనా మా పేరెంట్స్ నా మీద నమ్మకం పెట్టి ఒక్కదాన్ని పంపించేస్తారు. నైట్ అయినా మార్నింగ్ అయినా కోచ్ చాలా బాగా నేర్పిస్తారు. అండ్ చాలా సపోర్టివ్, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు దేంట్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని. అండ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సో దానివల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఎవరు ఇక్కడ ఎవరేమైనా అన్నా అక్కడ ఏమన్నా అనవచ్చు. అండ్ సెల్ఫ్ డిపెండెంట్ ఉంటున్నాం. ఓకే. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం నీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్టా? ఇది నా ప్యాషన్. ప్యాషన్. నేను నా ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయ్యాను. అండ్ మా సార్ కూడా చాలా బాగా చెప్తారు. ఓకే. హాయ్, నీ పేరేంటి? సహస్రశ్రీ. సహస్రశ్రీ. ఏ క్లాస్? 5th class. 5th క్లాస్. ఎలా ఉంది ఇక్కడ మాస్టర్ ఎట్లా నేర్పిస్తున్నారు? చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే. సో ఎన్ని రోజులైంది ఇక్కడ జాయిన్ అయినావు? 1.5 year. 1.5 year. వావ్. మరి బాగా నేర్చుకుంటున్నావా? ఓకే. హాయ్, నీ పేరు? ప్రాన్షి. ఓకే. సో ఇక్కడ కున్ఫు ఇక్కడ మీ మాస్టర్ పేరేంటి? వజ్రాక్ష మాస్టర్. వజ్రాక్ష మాస్టర్. ఎలా నేర్పిస్తున్నారు మాస్టర్? బాగా నేర్పిస్తున్నారా బాగా నేర్పించట్లేదా? బాగా నేర్పిస్తున్నారు. బాగా నేర్పిస్తున్నారా? ఎలా ఉంది ఇక్కడ క్లాసెస్లో మీ జాయిన్ అయిన తర్వాత బాగా నేర్చుకుంటున్నారా? ఓకే. హాయ్, నీ పేరు? తనూజ. తనూజ. ఇక్కడ క్లాసెస్లో నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 years. 3.5 years. ఇప్పుడు ఏ క్లాసు? 6th క్లాస్. అంత చిన్న ఏజ్లో నీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్? 3.5 లేకపోతే 2.5 అట్లా తెలియదు కానీ ఎస్. ఓకే. అప్పుడు నీ ఇష్టంతో జాయిన్ అయ్యావా లేకపోతే పేరెంట్స్ ట్రైనింగ్ తీసుకో అన్నారా? నా ఇష్టంలోనే జాయిన్ అయినా. నాకు ఫుల్లీ ట్రైన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఫుల్లీ ట్రైన్ ఉండాలి అందుకే. ఓకే. నీకు ఇష్టం మీద. ఓకే. సో ఎట్లా ఉంది ఇక్కడ మాస్టర్స్ ఏ విధంగా నేర్పిస్తున్నారు? దే ఆర్ సాఫ్ట్ అండ్ వెరీ నైస్. నమస్తే మేడం, మీ పేరు? గుడ్ ఈవినింగ్, లక్ష్మి. ఓకే. సో ఎంతకాలం నుంచి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారు? రీసెంట్లీ జాయిన్ చేశాను టైక్వాండోలో. 2 months అవుతుంది. ఓకే. మీ మధ్య కోవిడ్ అయితే ఉంది, సో దానివల్ల ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందని ఏమైనా భయం ఏమైనా ఉందా? లేదండి, సార్ వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మన కోవిడ్ కానీ ఇప్పుడు ఈ పాండమిక్లో ఏంటంటే ఫిజికల్గా కూడా మనం ఏదైనా తట్టుకునేలా ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే బాడీ పరంగా సో వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు, అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే. సో మా పాప ఉంది ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అండి మీ పాప? ఓన్లీ 2 months. 2 months. 2 monthsకి జాయిన్ చేశారా? అవును, అంటే 2 months అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే. ఎన్ని ఇయర్స్ అండి మీ పాపకి? ఇప్పుడు 9 years. 9 years. 2 months అవుతుంది జాయిన్ అయ్యి. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ ఏ విధంగా నేర్పిస్తున్నారు? అంటే ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా బాగా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేశారు? వాళ్ళు వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి జాయిన్ చేశాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year అవుతుంది. మా అల్లుడు మా కోడలు ఇద్దరు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు మంచిగా. గ్రాండ్ మాస్టర్ కనిష్క శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కున్ఫు అంటే ఏంటి, అసలు పిల్లలు ఎందుకు నేర్చుకోవాలనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. కున్ఫు అసలు ఎందుకు నేర్చుకోవాలి? కున్ఫు అంటే అసలు ఏంటి సార్? ట్రైనింగ్ లేనా? Kung Fu for me is the highest form of science for development of a body, mind and spirit. So when I see people training martial arts for sports, I don't like it. Because अगर वो sports होता तो पुराने ज़माने में उसको martial sports बोलते, martial arts नहीं बोलते. It is an art form. It is for you to train this art form to become a better person, so that you can defend yourself, number one. That is okay. You get a healthy body and you get a very healthy mind. So you start doing better in your life, in everything, in what you do. That is a purpose. You know, the word martial arts came from a Chinese term called Wu Ye. Wu is martial, Ye means the way towards enlightenment by coordinating your body, mind and spirit. So when you are in harmony, you bring the people in harmony within yourself. That is,
Kung Fu is non-violence, you know. So he says seek perfection of character. Nobody is perfect. We try to seek. Be honest and faithful. Endeavor, keep trying. Refrain from violent behavior. Respect others. You know, एक हम बोलते हैं choosing not to fight does not mean I don't know how to fight. You know, एक सड़क में चलता हुआ आदमी 4 गाली दे और मैं उसको रिस्पॉन्ड नहीं करता because that is my education, my knowledge. That does not mean that I can't fight back with him. You fight when it is necessary. You know, it's like having a AK-47. ये नहीं कि जब मन किया और गोली चला दी. When it is required, then you take it out. So that is what Kung Fu is. Traditional Kung Fu is not about competition. It's about competing with yourself. It's not about comparing with someone else. It's about comparing with yourself. It's not about condemning someone. It's about condemning your own self and improving from it. So we call it 3C. No competition, no comparison, no condemnation. Everybody is there. I'm a master of Kung Fu. He's a master of one art. He's a master. We all are masters. So we have to love each other, respect each other, and grow together. Because single tree never stands strong. So a tree has branches. When you have a lot of branches, you have big family, you remain strength, just like a fist. ये तो टूट जाएगा. So that's why, you know, that ego hassle कि मेरा मास्टर तेरे मास्टर से अच्छा है, मेरा कुंग फू तेरे से अच्छा है, nothing like. All kung fu is good, all martial art is good. It depends on the practitioner. Me, I can do good kung fu. Maybe somebody cannot do good kung fu. So that does not mean kung fu is not good. Means that person has not practiced the art good. So that is the only thing. That is kung fu. Yeah. సో ఇండియాలో కుంఫుకున్న ఆదరణ ఏంటి సార్? South India especially, and towards Northeast, I would say kung fu is very much loved. Towards North India, it's more taekwondo, karate, and nowadays MMA. But when you travel towards South and this part, people love kung fu, and that's what I like about it. And they have immense passion. वो बहुत करने को उनको मन करता है kung fu, और होना भी चाहिए because ये knowledge बहुत पुरानी है, और अगर सही दी जाए तो वही मेरा पर्पस है. You know, when I see people doing some form of kung fu but they say it's Shaolin kung fu, that's what hurts me, and that's what I want to do. Is I went when I was 20 years old, 2021, alone to Shaolin temple. I stayed with the monks, I trained there. When I came back, I started teaching. You know, and so I feel, you know, like Vajraksh has so many students. If they are given real kung fu, why not? You know, kung fu is inside the heart. इसमें नहीं है, इसमें भी kung fu कर सकते हैं, और जीन्स टी शर्ट में भी kung fu हो सकता है. Kung fu is inside the heart. It's not in the dress. But unfortunately, a lot of people only wear this and show they are kung fu masters. That is not, you know, that's like a hollow box. You should be like silent water runs deep ना. ఇప్పటి వరకు ఎంతవరకు నేర్చుకున్నారు పిల్లలు? మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేయగలుగుతారు? 2 दिन में ये नहीं मैं कितना सिखा सकता हूँ. 2 दिन में उनका गिलास कितना खाली है कि वो पी सकते हैं. तो उनको अपना गिलास खाली करना पड़ेगा, तभी मैं अपना पानी डाल पाऊँगा. तो अगर उनका गिलास खाली नहीं होगा तो मैं अपना पानी नहीं डाल पाऊँगा. तो मास्टर वज्राक्ष की मेहनत वेस्ट हो जाएगी फिर. तो वो इनका ड्यूटी है. షావులన్ దగ్గర ఫౌండేషన్ చేసి 2000లో ఫౌండేషన్ చేసాం. మై సీనియర్ స్టూడెంట్ నరసింహరావు అండ్ దెన్ ఆర్గనైజేషన్ వజ్రాక్స్. ఈ అసోసియేషన్ ఏమంటే ఫౌండేషన్ ఏమంటే ఐ లవ్ మార్షల్ ఆర్ట్స్, ఐ లైక్ మార్షల్ ఆర్ట్స్. ఫస్ట్ ఏమంటే నరసింహరావు ఏమంటే గ్రీన్ బెల్ట్లో నేను నేరేడ్మెట్లో మన డోజో ఓపెన్ చేయడం జరిగింది. ఆయన కృషి ఫలితంగా మన ఎంతమంది పిల్లల్ని ఈరోజు మా కళ్ళతో చూస్తున్నాం. మాకు చాలా ఆనందం. అలాగే కుంఫు అండ్ లవ్ మాకు ప్రేమ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు కూడా దినచర్యగా మేము ఫుడ్ ఎలా తింటున్నామో ప్రాక్టీస్ కూడా అట్లనే మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్స్ ప్రతి ఒక్క రోజు ఏమంటే హాలిడే పెట్టుకున్నా మండే టు సండే వరకు ప్రతిరోజు కుంఫుని ఏమంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాం మార్షల్ ఆర్ట్స్. ఎవ్రీ 3 years అప్డేట్ మార్షల్ ఆర్ట్స్. నార్మల్గా ఏమంటే తైకొండ ఉన్నది, కుంఫు, కిక్ బాక్సింగ్ అయినా కానీ మార్షల్ ఆర్ట్స్ ప్రతి మార్షల్ ఆర్ట్ లవ్ చేస్తున్నారు. అక్కడ చూడండి తైకొండ పిల్లలు కూడా ఉన్నారు, కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్నారు, ఉషు నేర్పిస్తున్నారు. మా దాంట్లో ఏమంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఏమంటే వజ్రాక్స్ కూడా లవ్ చేస్తాడు ఆయన, లైక్ చేస్తారు కూడా ఆయన. ఆ లైక్ చేస్తున్నా కూడా మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈరోజు. వీళ్ళందరూ సీనియర్సే అయినా కూడా ఇప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సీనియర్స్ ఏమంటే మార్షల్ ఆర్ట్ మర్చిపోతారు, అయినా సరే సీనియర్స్ ఈరోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారంటే మా కృషి ఫలితంగా ఈరోజు ఏమంటే మేము ఈరోజు మార్షల్ ఆర్ట్స్ ఫుడ్ తింటున్నాం. ఈ డ్రెస్ కూడా వేసుకుంటున్నాను ఓన్లీ మార్షల్ ఆర్ట్స్. సో ఇక్కడ మన ఇండియాలో మీరు స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి ఎట్లా ఆదరణ ఉంది? ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఆదరణ చాలా పెరిగింది. ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ఆదరణ చాలా పెరిగింది.
మేము స్టార్ట్ చేసేటప్పటికి ఒక స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏమంటే ఒక టీచర్కి అపాయింట్ చేసేవారు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నర్సింగ్ మాస్టర్ కూడా ఒక స్కూల్కి వెళ్తే దొరికేది అంటే ఎక్కడ దొరికేది కాదు. మేము ఓన్లీ గల్లీలో స్ట్రీట్ పూర్ పీపుల్కి ఆయన టీచింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టైప్, ఫ్రీ టీచింగ్ కుంఫు. ఆ ఫ్రీ ఏమంటే పూర్ పీపుల్లో ఇంతవరకు ప్లాట్ఫామ్ వచ్చిందంటే ఓన్లీ పూర్ పీపుల్ వల్లే. మా కృషి ఏమంటే ఈరోజు మాకు బాడీ పెయిన్స్ ఉన్నా సరే రేపు కూడా మార్నింగ్ ఏమంటే మేము కుంఫునే టీచింగ్ చేస్తాం. ఆ కృషి వల్ల మా షావులన్ టైగర్ ఏమంటే ఒక బ్రాండ్ ఉంది, హైదరాబాద్ కాదు ఇండియాలో కూడా మేము ఇప్పటివరకు కండక్ట్ చేసిన టోర్నమెంట్ ఏ టోర్నమెంట్స్ కూడా ఛాంపియన్షిప్ ఫెయిల్ కాలేదు. మరి ఇప్పుడు ఈ ఇయర్లో కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం, అది కూడా మా స్టూడియో ఫలితంగానే మేము జెండా ఎగరేస్తున్నాం. దట్ ఈస్ షావులన్ టైగర్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ షాలోన్ కున్ఫు క్లాసెస్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మీ సలో మీ కెమెరామ్యాన్ గోపితో.